ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మార్చ్ 24వ తేదీ మంగళవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 24వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలైతే రానున్నాయండి. మీరు చేస్తున్న ప్రతి పని విజయం వైపుకు దూసుకు వెళ్తుంది. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. చక్కగా దైవ బలంతో ప్రతి అడుగు కూడా ఎంతో ముందుకు వేయగలుగుతారు. అనుకున్న పనులన్నిటినీ కూడా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారండి. ఎటువంటి చికాకులు కానీ, ఇబ్బందులు కానీ, ఒడిదుడుకులు కానీ లేకుండా మీ ప్రతి పనిని కూడా ఎంతో తెలివితేటలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. కాలం కలిసి వస్తుంది. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. చక్కగా ప్రతి విషయంలోనూ కూడా మీరు కోరిన విధంగా ఫలితాలను పొందగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారండి. సమస్యలు ఏవైతే అనిపించినాయో, పరిష్కారం కావట్లేదు అని అనుకుంటున్నారో, అటువంటి వాటికి కూడా ఈరోజు మీకు చక్కటి పరిష్కారం అయితే దొరకబోతుందండి. అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అయితే పనిలో మాత్రం కాసింత పని భారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉండబోతున్నాయండి. ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా లక్ష్య పెట్టకుండా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా పూర్తి చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పాటు చేసుకోగలుగుతారండి. నూతన ఉత్సాహం ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉంటుందండి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంటుంది. చక్కగా పెట్టుబడులు ఏవైతే పెడుతున్నారో అవి లాభాల బాటలో ఉంటాయి. మీరు ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూడగలుగుతారు. అనుకున్న దానికంటే ఆదాయం మీకు రెట్టింపుగా రావటం, లేదా సమయానికి మీకు డబ్బులు చేతికి రావు అనుకున్న వాటి విషయంలో కూడా చేతికి రావటం, ఆకస్మికంగా మీరు ఊహించని విధంగా కొన్ని సందర్భాలలో మీకు చేతికి డబ్బు రావటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అందరి విషయంలోనూ కూడా చక్కగా శుభ ఫలితాలే కనబడుతున్నాయండి. మీరు ఏది చేస్తున్నారో దానిపైన మరింత అవగాహనను పెంచుకోగలుగుతారంటే ఏ పనులైతే చేపట్టాలి, ఏ వృత్తిలోనైతే ఉన్నారో, లేదా వ్యక్తిగత వ్యవహారాలు మీరు ఏది ఈరోజు నిర్వర్తించాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటిపైన కూడా మీరు మరింత అవగాహన పెంచుకోగలుగుతారు. మరింత చురుగ్గా వాటిలో పాల్గొంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు మీలో ఉండబోతున్నాయండి. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఏమనుకుంటున్నా మీరు ఇది చేయలేరు, లేకపోతే మీకు ఇది కలిసి రాదు, లేదా అంటే మీరు ఈ పనికి పనికిరారు, ఇట్లా ఏదైనా మిమ్మల్ని అనాలి అని చూసినా, మిమ్మల్ని నిరుత్సాహపరిచినా మీరు మాత్రం వాటన్నిటిని పట్టించుకోకుండా రెట్టింపైన ఉత్సాహంతో మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటూ మరి ప్రతి అడుగు వేయగలుగుతారండి. అదే విధంగా విజయాలను కూడా పొందగలుగుతారు. అద్భుతంగా శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా ముందు చూపుతో వ్యవహరించటం కూడా మీకు అన్ని విధాలుగా కలిసొచ్చేలా రకంగా ఉంటుందండి. అంటే రానున్న భవిష్యత్తులో ఈ మీరు తీసుకునే నిర్ణయాల వలన ఎటువంటి ప్రతిఫలం దక్కుతుంది, ఏ విధంగా మార్పులనేవి జరుగుతాయి అనే ఒక ఆలోచన మీకు ముందుగానే ఉంటుందండి. మీరు వేసే ప్రతి అడుగును కూడా ముందుగానే మీరు పరీక్షించుకుంటూ వేయడం వలన చక్కగా మీరు విజయాల బాట వైపుకు వెళ్ళగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా చక్కగా మీరు బయటపడగలుగుతారు. కొత్త ఆలోచనలతో మరింత రెట్టింపైన నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఖర్చులనేవి నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపు రూపంలో, నిల్వ రూపంలో భవిష్యత్తుకు అవసరాల కోసం దాచిపెట్టుకోవడం, లేదా పెట్టుబడులను పెట్టడం ఇట్లాంటివి చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీకు నచ్చిన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చర్చించుకోవటం, మీ వ్యక్తిగత వ్యవహారాల మీద వారి యొక్క సలహాలను తీసుకోవడం ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా కొంత సమయాన్ని మీరు మీ యొక్క మానసిక ప్రశాంతత కోసం మీరు కేటాయించుకోగలుగుతారు. పనిలో పని భారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా
ప్రతి పనిని కూడా మీ బాధ్యతగా ఎంచి భుజాల మీద వేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అవి వ్యక్తిగత బాధ్యతలైనా అయ్యుండొచ్చు, లేదా మీ యొక్క వృత్తిపరమైన బాధ్యతలైనా అయ్యుండొచ్చు. ఏదైతే మీరు చెయ్యాలి, మీ బాధ్యత అని ఉందో, వాటన్నిటిని బరువుగా కాకుండా చక్కగా బాధ్యతగా ఇది నేను చెయ్యాలి, నాకు దీన్ని చేయడం వల్ల సంతోషంగా ఉంటుంది అనే ఒక మానసిక ఆనందంతో మీరు ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారండి. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా కూడా ఉండబోతుందండి. మీరు బరువుగా భావిస్తే అది బరువుగా అనిపిస్తుంది. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ మనసులో ప్రతి విషయాన్ని గూడా చక్కగా ఆనందంగా మీరు ఆలోచించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదే విధంగా చక్కగా సమయానికి అన్నిటిని పూర్తి చేసుకోగలుగుతారండి. నూతన వ్యక్తుల పరిచయాలు కూడా కొంతవరకు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి విషయంలోనూ కూడా కొంతవరకు రహస్యాలను కూడా మీరు పాటించగలుగుతారు. ఏదైనా విషయాలు వస్తున్నప్పుడు సందర్భానుసారంగా మాట్లాడతారు. అనవసరమైన విషయాలను అక్కడ లేవనెత్తడం కానీ, లేదా మీ వ్యక్తిగత విషయాలను కానీ, మీ యొక్క రహస్యాలను కానీ బయట చెప్పడం కానీ, ఇట్లాంటివి లేకుండా చక్కగా తెలివితేటలతో ఎక్కడ ఎలా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తూ, మీరు లాభపడుతూ చక్కగా మీ చుట్టూ ఉన్న ఎవరైతే మీ మీద ఆధారపడే వ్యక్తులు ఉంటారో వారికి కూడా మేలు చేస్తూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే వారికి కాదనకుండా, లేదనకుండా మీకు చేతనైనంతలో చక్కగా మీకు ఏదైతే వీలుగా ఉంటుందో అది ఆర్థికంగా కానీ, మాట సహాయంగా గానీ చేసి వారిని పంపించగలుగుతారు. అది కూడా వారికి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. మీకు కూడా మానసికంగా ప్రశాంతతను కలిగిస్తుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారికి అన్ని విషయాలలోనూ కూడా మీకు మద్దతివ్వడం, మీతో ఉండి మీ ప్రతి అడుగును ముందుకు నడిపించటం, అందరి మాట ఒకటే చక్కటి నిర్ణయాలతో ప్రతి ఆలోచన చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళటం మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు సంతోషంగా గడపగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతాయుతంగా పూర్తి చేసుకొని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో మీరు సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి రూపాయిని పెట్టుబడి పెట్టగలుగుతారు. చక్కటి లాభాలను పొందగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి లాభంతో మీరు రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ చక్కగా గౌరవప్రదమైన స్థానంలో మీరు మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించే అవకాశం లభిస్తుందండి. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చక్కగా విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుతూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు.
రోజు ముగిసే సమయానికి చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ మరీ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ ప్రతి బాధ్యతను కూడా తెలివిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ పనిలో కొంత పని భారాన్ని సహజంగానే తగ్గించుకొని మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అందరూ అనుకున్నట్లే మీ యొక్క ప్రతిభను మీరు మరింతగా మెరుగుపరుచుకోగలుగుతారు. స్నేహితులు, సన్నిహితులతో మాట మంచి జరపగలుగుతారు. ప్రతి అడుగు కూడా తెలివిగా వేస్తూ మంచి శుభ ఫలితాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ బాధ్యతలన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరుపుతూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. చక్కటి నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకోగలుగుతారు. మీ యొక్క భాగస్వామి నుంచి మీకు అన్ని విషయాలలోనూ కూడా చక్కటి సలహాలు, సూచనలు లభిస్తూ ఇద్దరి మాట ఒకటే. ఎంత పనిభారంలో ఉన్నప్పటికీ కూడా కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను ఈరోజు మీరు తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీరు అనుకున్న విధంగా మీ ప్రతి బాధ్యతను కూడా మీరు చక్కగా నిర్వర్తించుకుంటూ వెళ్ళగలుగుతారు. కొత్త ఆలోచనలతో మరింత మంచి ప్రణాళికలను వేసుకుంటూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోధుమలతో చేసిన రొట్టెలను ఆకలితో ఉన్నవారికి, పేదవారికి ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.